రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతోందా? ప్రభుత్వాన్ని ప్రజలతో అనుసంధానం చేయబోతోందా? కొత్త టీపీసీసీ చీఫ్ సరికొత్త ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదనతో మంత్రులు సైతం పరుగులు పెట్టాల్సిందేనా? ఇంతకీ మహేష్ కుమార్ చేసిన ఆ ప్రతిపాదన ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని చూస్తుంది. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు అధికారంలో కొనసాగాలంటే పార్టీని ప్రభుత్వంలో భాగం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందుకే సీఎంతో పాటు మంత్రులు కూడా గాంధీ భవన్కు తప్పక రావాల్సిందే అని రూల్స్ పాస్ చేసినట్టు తెలిసింది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించినట్టు సమాచారం. నెలలో ఒకరోజు ముఖ్యమంత్రి, వారంలో 2 సార్లు మంత్రులు పార్టీ కార్యాలయానికి వస్తే కార్యకర్తల కష్టసుఖాలు తెలుస్తాయని చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్ కు తప్పక రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. ప్రజాభవన్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపడుతుంది. మొదట్లో సీఎం రేవంత్, మంత్రులు ప్రజావాణిలో వినతులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ బాధ్యతలను ప్లానింగ్ కమిటీ డిప్యూటీ చైర్మన్కు అప్పగించారు. ఓవైపు ప్రజావాణి జరుగుతుండగానే మంత్రులను పార్టీ కార్యక్రమాల్లోకి రప్పించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ చాలా యాక్టివ్గా ఉండేది. పార్టీ కేడర్ను ఏకం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో ఆయన్ను ముఖ్యమంత్రి పదవి వరించింది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీకి సమయం కేటాయించడం లేదు. సీఎంగా బిజీ కావడంతో కొత్తగా పార్టీకి పీసీసీ చీఫ్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే కొత్త అధ్యక్షుడిగా తమ మార్కును చూపించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారా అనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. అయితే బుధవారం, శుక్రవారాల్లో మంత్రులు గాంధీ భవన్కు వచ్చేలా నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మంత్రులు వారానికి 2 చొప్పున గాంధీ భవన్కు వస్తే ఎన్ని గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే దానిపై చర్చ జరుగుతుందట. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులను పరిష్కరించేందుకు కార్యాచరణ సైతం రూపొందిస్తున్నారట. గాంధీ భవన్లో మంత్రుల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తే రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే మంత్రులకు డ్యూటీ విడతల వారీగా వేస్తానని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఇక కొత్త పీసీసీ చీఫ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు టాక్. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు హస్తం పార్టీ అధికారంలో కొనసాగాలంటే కేడర్ను మరింత బలోపేతం చేయాలనే వ్యూహం ఉందట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫిర్యాదులు పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశం టీపీసీసీ చీఫ్ ను ఆకర్షించిందని చెబుతున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ కు నేతల తాకిడి ఎక్కువగా ఉంది. అధికార పార్టీ కావడంతో నిత్యం కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కలకల్లాడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు కూడా గాంధీ భవన్ కు వస్తే ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అనేది బిగ్ ఛాలెంజ్ గా మారొచ్చనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సవాల్ను కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుంది అనేది రానున్న రోజుల్లోనే తేలనుంది.